మనమంతా ఒక సపరేట్, మనమంతా ఒక సపరేట్, వాళ్ళంటే ఒక దేవుని బిడ్డలు అనే విధంగా మనం జీవించాలి. అప్పుడే మనం కూడా మన ప్రాణాలు వింటాడు, మన విజ్ఞాపన వింటాడు, దేశాన్ని కూడా కదిలింపజేస్తాడు. ఎక్కడో చిన్న గ్రామంలో నుండే దేశానికి పల్లెడే పట్టణానికి వెలుగు అన్నట్టు మీక గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. యోతాము హాజు ఇస్యా అను యూద ఆరాధన దినములలో షోమ్రోను గూర్చియు యెరూషలేము గూర్చియు దర్శనరీతిగా మొరాసీయుడైన మీకా ప్రత్యక్షమైన యెహోవాకు. చిన్న గ్రామం, చిన్న మొరాసి అనే చిన్న పట్టణము, యెరూషలేము దగ్గర పట్టణం నుంచి ఒక చిన్న ఎవ్వరు తెలియని ఒక భక్తుని చిన్న భక్తుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఎక్కడో ప్రార్థన, ప్రార్థనలు చేస్తేనే పెద్ద పెద్ద సంఘాలు చేస్తేనే ప్రార్థన కాదు, ఎక్కడ చేసిన ప్రార్థన. ఎందుకంటే దేవుడు ప్రార్థన వినేవాడు. కానీ ఈ యొక్క ప్రదేశం, యొక్క చిన్న గ్రామం నుంచి ఆ మొరాసి అనే ఒక పట్టణం, చిన్న గ్రామం, చిన్న పల్లెటూరు నుంచి మీకా గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మీకా గారిని దేవుడు ఏర్పరచుకొని గొప్ప ప్రవక్తగా నిలబెట్టుకున్నారు. దేశానికి ఆయన ద్వారా అనేక చెప్పిన విధంగా వాళ్ళు మొర్దెకై గారు కూడా ఏ విధంగా తన ప్రార్థన వల్ల ఇశ్రాయేలు గురించి వాళ్ళ ప్రార్థన వల్ల దేశానికి గొప్ప వెలుగు వచ్చింది, దేశాన్ని కాపాడారు. ఎందుకంటే దేవుడు ఎవరికి ప్రార్థన ఎప్పుడో, ఎవరి నుంచి ఎప్పుడు, ఏ కుటుంబం నుంచి దేవుడు నిలబెట్టుకుంటాడు. ఒక ప్రవక్తను, శాస్త్రజ్ఞమైన ఎవరినైనా ఎప్పుడు నిలబెట్టుకోవడం. కానీ ఇక్కడ మీకా గారి గురించి కూడా దేవుడు గొప్పగా ఎందుకంటే తన తల్లిదండ్రులు చేసిన, తనకి చిన్నప్పటి నుంచి ఏ విధంగా నేర్పించారో, ఏ విధంగా ఉన్నారు, కానీ దేవుడు మాత్రం ఆయన దర్శనం ద్వారా తనను నిలబెట్టుకున్నాడు.